నా పేరు జర్నలిస్ట్. అవును, ఇప్పుడు నా పేరిదే. అమ్మా నాన్న పెట్టిన పేరు ఆఫీసు రిజిస్టర్లలో తప్ప నేను రాసే వార్తల కింద ఎప్పుడూ కనిపించదు. నా పేరు లేని అక్షరాలు రేపొద్దున మీరు చదివే వార్తాపత్రికలు, మీరు తెరలపై చూసే వార్తలు. అందరి కష్టాలను కథలు కథలుగా రాస్తుంటాను. కానీ నా కష్టాన్ని కనీసం సింగిల్ కాలం వార్తగా రాసుకునే హక్కు కూడా లేనివాణ్ణి. నేను లోకానికి వెలుగునిచ్చే వార్తను, కానీ నా ఇంట్లో దీపం ఆరిపోతుంటే ఆ వెలుగును పట్టుకోలేని అశక్తుణ్ణి. యూనివర్సిటీ చెట్ల కింద అరకప్పు ఛాయ్తో మొదలైన నా కల ఈరోజు కన్నీటి ధారగా మిగిలిపోయింది. లోకం నిద్రపోతున్నప్పుడు నేను మేల్కొంటాను, లోకం మేల్కొన్నప్పుడు నేను నిద్రపోతుంటాను. ఈ పరుగులో ఎప్పుడు ప్రపంచానికి దూరమయ్యానో నాకే తెలియదు. సమాజం కళ్ళు తెరిపించే ప్రయత్నంలో నా కళ్ళు ఎప్పుడు మూతపడుతున్నాయో గమనించలేకపోయాను. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు కదా, ఇప్పుడు నా శరీరం మొత్తం కాలిపోతోంది. చుట్టూ ఉన్న ఏ చెట్టు కూడా నాకు నీడనివ్వడం లేదు. ఆ మానులుగా ఎదిగిన యజమానుల నీడలో మాలాంటి చిన్న మొక్కలు ఎదగనివ్వరు. నాకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు. ఇన్నాళ్ళు సమాజం బాధే నా బాధ అనుకున్నాను. కానీ ఇప్పుడు నా బాధ ప్రపంచానికి పట్టని వార్త అయిపోయింది. నెలాఖరు వస్తే జీతం వస్తుందో రాదో తెలియదు. ఉన్న ఉద్యోగం రేపుంటుందో ఊడుతుందో అర్థం కాదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కాలేజీ ఫీజులు, ఇంటి లోన్లు, ఆసుపత్రి ఖర్చులు, ఇవన్నీ నా కలం గీతల కంటే పదునుగా నన్ను కోసేస్తున్నాయి. ఇతరుల కోసం పోరాడే నేను నా కడుపు నింపుకోవడానికి ఏ పోరాటం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నిజం చెప్పనా, నేనిప్పుడు అక్షరాల మధ్య బతుకుతున్న అనామకుడిని. నేను ఎన్నో వార్తలు రాశాను, హెడ్డింగులు పెట్టాను, అనువాదాలు చేశాను, ఎడిటింగులు చేశాను, సంపాదకీయాలు కూడా రాశాను. నా వార్త ఇప్పుడు నాకే అర్థం కావడం లేదు. నా వార్తకు శీర్షిక లేదు, ముగింపు ఉందో లేదో తెలియదు, ఎలా అనువదించుకోవాలో అంతుపట్టడం లేదు. నా జీతం, ఎడిటింగ్ ఒక్కటే గుర్తొస్తోంది. నెల సంపాదన లేకుంటే సంపాదకీయం ఎలా రాయగలను? లోకంలో ఎన్నెన్నో బాధలకు కళ్ళల్లో రక్తం వచ్చేలా రాశాను. ఇప్పుడు నా మీద నేనే రాసుకోలేని, నాకు నేనే అర్థం కాని ఒకానొక వార్తగా మిగిలి ఉన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ధాత్రిని ఫాలో కండి. ఇలాంటి లోతైన వ్యాసాల కోసం iDhatri.com వెబ్సైట్ను చూడండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి.